నేను మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చిన్న పాకింది. గజగజ వణికాను. కానికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. ఇద్దరపోయాను. కిటకిటలెట్టింది. దిగమపడ్డాను. తోపుదలేసి పరిగెత్తాను. తోటదలేసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 నీకేస్వా ఒట్టి పిరికోడోరయ్యో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పామును చూసి బిగుసుకుపోయాడో. కర్ర తెస్తానన్నాడోయ్. తుర్రమంటూ వెళ్ళాడోయ్. మామిడి బొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో. ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొర 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 కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపచ్చిన ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బావ ఒట్టి పిలుకోడంట. ఇదిగో మళ్ళీ నీ బావ సంగతి మాకెందుకు, ఆ బావ సంగతి ఏందో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో. ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావలు చూసి బొరబొరలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో. సెత్తకు వచ్చి కిరగిర నవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్. రూటు వాయించి ఆడించి చూపాడోయ్. మిరమిర మిరమిర మైకం గమ్మిందో. ఏంటి మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరి అయితే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు చూసుకో. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే, మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా. తర్వాత ఏమైందే?